ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయాన్ని చదువుకుందాం. అప్పుడు దర్యావేషు చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడు. వాళ్ళు బబులోను ఖజానాలో ఉన్న దస్తావేజుల శాలలో వెతికారు. మాదీయ ప్రాంతంలో ఉన్న ఎగ్బతానా పట్టణంలో చుట్టిన పత్రం ఒకటి దొరికింది. దానిలో ఇలా రాసి ఉన్నది: కోరెషు చక్రవర్తి పరిపాలించిన మొదటి సంవత్సరంలో ఆయన జెరూసలేంలో ఉన్న దేవుని ఆలయాన్ని గురించి ఈ ఆజ్ఞ జారీ చేశాడు. బలులు అర్పించే స్థలంగా ఆలయం పునాదులను వేసి ఆలయాన్ని కట్టించనివ్వాలి. దాని ఎత్తు 60 మూరలు, దాని వెడల్పు 60 మూరలు ఉండాలి. 3 వరుసలు గొప్ప రాళ్లతో, 1 వరుస మ్రానులతో ఇది కట్టబడాలి. దానికి ఖర్చులు రాజధనాగారంలో నుంచి రావాలి. అంతేకాక జెరూసలేంలో ఉన్న దేవుని ఆలయంలో నుంచి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకువచ్చిన దాని వెండి బంగారు వస్తువులను మళ్ళీ జెరూసలేంలో ఉన్న ఆలయానికి తీసుకుపోవాలి. దేవుని ఆలయంలో వాటి స్థలాలలో ఉంచాలి. నది అవతల అధిపతి తత్తెనయి షెతర్బోజునయి, మీరు నది అవతల మీ సాటి ఉద్యోగులు ఆ స్థలానికి దూరంగా ఉండాలి. దేవుని ఆలయం పనిని ఆటంకపరచవద్దు. యూదుల అధికారిని పెద్దలను దేవుని ఆలయాన్ని దాని స్థలంలో కట్టించనీయాలి. అంతేకాక దేవుని ఆలయాన్ని కట్టించేలా యూదుల పెద్దలకు మీరు ఇలా సహాయం చేయాలని నిర్ణయించాను. రాజధనాగారంలోకి నది అవతల నుంచి వచ్చిన పన్నులో నుంచి వాళ్ళ ఖర్చులకు కావలసిన దాన్నంతా ఇవ్వాలి. వాళ్ళ పని ఆగకూడదు. వాళ్ళు పరలోక దేవునికి ఇష్టమైన బలులు అర్పించి చక్రవర్తి ఆయన కుమారుల శ్రేయస్సు కోసం ప్రార్థన చేసేలా వాళ్లకు కావలసిన వాటన్నిటినీ ప్రతిరోజు ఇవ్వాలి. జెరూసలేంలో ఉన్న యాజులు అడిగే ప్రకారం పరలోక దేవునికి హోమ బలులు అర్పించడానికి దూడలను, పొట్టేళ్లను, గొర్రెపిల్లలను, గోధుమలు, ఉప్పు, ద్రాక్షరసం, నూనె వాళ్లకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఇంకా నేను నిర్ణయించినదేమిటంటే, ఎవడైనా సరే ఈ ఆజ్ఞ శిరస వహించకపోతే వాడి ఇంటి దూలాల్లో ఒకదానిని తీసి నిలువబెట్టి దాని మీద వాణ్ణి ఉరితీయాలి. వాడి తప్పు కారణంగా వాడి ఇల్లు చెత్త కుప్పగా చేయాలి. ఏ రాజైనా సరే ఈ ఆజ్ఞను భంగం చేయటానికి, జెరూసలేం దేవాలయాన్ని నాశనం చేయటానికి చెయ్యి చాపితే అక్కడ తన పేరు ఉంచుకున్న దేవుడు ఆ రాజును కానీ ఆ జనాన్ని కానీ నాశనం చేస్తాడుగాక. నేనే దర్యావేషు ఈ ఆజ్ఞ జారీ చేశాను. దీని ప్రకారమే అంతా జరగాలి. అప్పుడు నది యువతల అధిపతి తత్తెనయి, షెతర్బోజునయి వాళ్ళ సాటి ఉద్యోగులు దర్యావేషు చక్రవర్తి పంపించిన ఆజ్ఞ ప్రకారమే అంతా జరిగించారు. కనుక యూదుల పెద్దలు ఆలయాన్ని కట్టిస్తూ వచ్చారు. హగ్గై ప్రవక్త ఇద్దో మనుమడైన జకర్యా దేవుని మూలంగా పలికిన వాక్కుల చేత వారు వర్ధిల్లుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల దేవుని ఆజ్ఞ ప్రకారం పారసీక దేశం చక్రవర్తులు కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆజ్ఞ ప్రకారం వారు ఆలయం పని ముగించారు. దర్యావేషు చక్రవర్తి పరిపాలించిన 6వ సంవత్సరం ఆదార్ నెల 3వ రోజున ఆలయాన్ని కట్టడం ముగించారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, యాజులు, లేవీ గోత్రీకులు, చెర నుంచి వచ్చిన మిగతా వారు దేవుని ఆలయాన్ని ఆనందంతో ప్రతిష్ఠించారు. దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు 100 ఆబోతులను, 200 పొట్టేళ్లను, 400 గొర్రెపిల్లలను అర్పించారు. ఇశ్రాయేలు ప్రజలందరికీ పాపాల కోసమైన బలిగా ఇశ్రాయేల్ గోత్రాల లెక్క ప్రకారం 12 మేకపోతులను కూడా అర్పించారు. అప్పుడు వారు జెరూసలేంలో దేవుని సేవ కోసం మోషే గ్రంథంలో రాసిన దాని ప్రకారం
యాజులను గుంపులుగా, లేవి గోత్రికులను వరుసలుగా నియమించారు. చెర నుంచి వచ్చిన వారు మొదటి నెల 14వ రోజున పస్కా పండుగ ఆచరించారు. యాజులు, లేవి గోత్రికులు తమను శుద్ధం చేసుకున్నారు. వారందరూ శుద్ధంగా ఉన్నారు. చెర నుంచి వచ్చిన వారందరి కోసం, తమ సాటి యాజుల కోసం, తమ కోసం పస్కా పండుగ గొర్రెపిల్లలను వధించారు. చెర నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు వాటిని తిన్నారు. ఇశ్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాను వెతకటానికి దేశంలో ఇతర జనాల అశుద్ధ ప్రవర్తన నుంచి తమను వేరు చేసుకున్న వారందరూ కూడా వాటిని తిన్నారు. 7 రోజులు వారు పొంగని రొట్టెల పండుగ కూడా ఆనందంతో ఆచరించారు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల దేవుని ఆలయం పని విషయం యెహోవా వారి పట్ల అష్షూరు రాజు మనసును మార్చి వారిని ధైర్యపరిచేలా చేసి వారిని ఆనందభరితులను చేశాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.